వెల్కమ్ బ్యాక్ టు బిగ్ సెవెన్ లో సెకండ్ టాపిక్ చూస్తున్నాం. ట్రోలింగ్ నాకు వచ్చు. ఏపీ పాలిటిక్స్ లో గూగుల్ వార్ కంటిన్యూ అవుతోంది. వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ రాకతో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటోంది అన్నారు గుడివాడ అమర్నాథ్. 1,80,000 ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు కదా, ఆ మాట గూగుల్తోనే చెప్పించాలన్నారు. అది నిజమని తెలిస్తే తామే సన్మానం చేస్తామన్నారు. మంత్రి లోకేష్ కామెంట్లకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా లోకేష్ ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, తాను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు తెచ్చాననే అంశంపై కూర్చొని రాసుకుందాం అంటూ సవాల్ విసిరారు. అమరావతి రోడ్లు తప్ప మంత్రిగా లోకేష్ ఏం తెచ్చారని ప్రశ్నించారు. తాను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ భరించలేరన్నారు అమర్నాథ్. లోకేష్ లాగా తాను ఎవరి దగ్గర స్క్రిప్ట్ తీసుకుని చదవనన్నారు. ట్రోలింగ్కు లోకేష్ జాతిపిత అని విమర్శించారు అమర్నాథ్. వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు ఆ సమావేశంలో వాటన్నిటిని కూడా సమాధానాలు చెప్తారని చెప్పి ఆశించారు. అయితే వారు చెప్పాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఇలాగా వైసీపీ తరపు నుంచి ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి వారు అడిగారు. దానికి సమాధానం చెప్పండి అంటే ఆయన వ్యక్తిగతంగా నా మీద కొన్ని విమర్శలు చేశాడు. సరే, దాని జోలికి నేను వెళ్ళను, కానీ సరే ఆయన నన్ను గుడ్ అంటాడు, నేను ఆయన పప్పు అంటాను, దీనివల్ల పెద్దగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాని జోలికి కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం, నేను ఆయన్ని విమర్శించడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది నా తాలూకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అయితే ఇందులో క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటంటే, మేము చాలా క్లియర్గా చెప్పాం. దాన్ని కూడా కొన్ని మీడియా ఛానల్స్ కానీ లేదా వారి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక రాంగ్ ప్రొపగాండాని చేసేటువంటి ప్రయత్నం చేశారు. బిగ్ 7